So before I get started, any questions? For me, Others? Yes. Let's see about what are the other two loops we have. మనకి మిగతా ఉన్న రెండు లూప్స్ ఏమైనా చూద్దాం ఒకసారి. ఓకే, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఫస్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. దిస్ లూప్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇండెఫినెట్ లూప్. ఏమంటాం? వాట్ ఆర్ గోయింగ్ టు కాల్ దిస్ కైండ్ ఆఫ్ లూప్ ఈస్, దిస్ లూప్ ఈస్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ డెఫినెట్ లూప్. అంటే సో నిన్న ఫర్ లూప్ని డెఫినెట్ లూప్ అన్నాం. Today we are going to call this loop as indefinite loop. What do you mean by that? Indefinite loop means, any idea? and a number of times loop it. So indefinite means we don't have any specific time, like so it will be executing on its own. Okay, so let's see what is that indefinite loop, how it is going to be executed. Okay, so 1 second. No. So this loop is going to be called as an indefinite loop. Here we don't have self increment factor. It means that there will not be any failing statement. There will not be any failing statement in the syntax. User need to write the failing statement explicitly. User needs to write failing statement explicitly. Okay, so let's see about this while loop syntax. The syntax of the while loop is going to be available as while
some condition, open parenthesis and closed parenthesis, open parenthesis and closed parenthesis. Okay, only if the condition is true, then only the body will get executed, else the body will not get executed. Okay, only if the condition is true, then only the body will get executed, else the body will not get executed. Remember that. So now suppose okay, suppose I want to print numbers 1 to 50. I want to print numbers from 1 to 50 using my while loop. So స్టెప్ నెంబర్ 1 ఈస్ యూ ఇనిషియలైజ్ యువర్ రెఫరెన్స్ వేరియబుల్. ఫర్ లూప్లో ఎలా అయితే మీరు ఇంట్ ఐ అని చెప్పి ఎలా అయితే ఇనిషియలైజ్ చేస్తున్నారో అట్లాగా ఇక్కడ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకోండి. ఇంట్ ఐ ఈక్వల్ టు స్టార్టింగ్ నెంబర్ ఎంత 1. ఓకే, సో వైల్ ఐ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, అంటే నా లూప్ ఎన్నిసార్లు తిరగాలి, 50 టైమ్స్ తిరగాలి. కాబట్టి నేనేం చేశాను, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాను. క్లియరా ఎవ్రీవన్? ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఐ అని ఇచ్చాను. సో ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు ఎంత ఉంది, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఐ? 1. సో 1 is less than or equal to 50. Yes. 50 is this condition is true? True. True. సో ఇక్కడికి వచ్చింది, ఐ వాల్యూ ప్రింట్ చేసేసింది. మళ్ళీ ఏమైంది, కంట్రోల్ ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ కండిషన్ కాడికి వెళ్ళింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఈజ్ దిస్ ఐ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 50 అగైన్. True. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మళ్ళీ సెకండ్ టైం నాకు 1 or 2? 2. 2 ఎక్కడ ఎందుకు, 2 ఎందుకు వస్తుంది, ఎక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఐ వాల్యూ మనం చూడు. అంటే while ఐ వాల్యూ ఎక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నామా, ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం అంతే, జస్ట్ ఇనిషియలైజ్ చేసాం ఐ ఈక్వల్ 1 అని చెప్పాం అంతే, కానీ ఓకే ఐని 2 అవ్వని చెప్పి ఎక్కడ చెప్పాం మనం చూడు, ఎక్కడ కూడా చెప్పలేం మనం. సో నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు ఈ ప్రోగ్రామ్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు 1 1 1 1 ప్రింట్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈ లూప్ని ఏమంటాం మనం, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అందుకని ఏమంటాం, ఈ లూప్ని ఇండెఫినెట్ లూప్ అంటాం. యూ షుడ్ బి లిటిల్ కాషియస్ వైల్ రైటింగ్ యువర్ వైల్ లూప్. ఇలాగా వదిలేసామనుకో మెమరీ లీక్ అయ్యి నీకు సిస్టమ్ రిసోర్స్ అని ఎగ్జాస్ట్ అయిపోయి విల్ గెట్ యువర్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ఎర్రర్, మెమరీ ఫ్లోట్ ఎర్రర్, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, అలాంటి ఎర్రర్లు వస్తాయి. సో వైల్ లూప్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఈ కండిషన్ ఫెయిల్ అవ్వడానికి ఏదైనా లాజిక్ రాసామా లేదా అని. ఇక ఎక్కడ కూడా రాయలేదు మనం. సో లోపల ఏం చేస్తున్నాను నేను, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఐని ఇంక్రిమెంట్ కూడా చేస్తుంది. చూడండి ఒకసారి. Yeah.
Any questions? Any Yes. questions? Anyone? No, sir. Wait. 1 second. ఓకే, ఇప్పుడు చెప్పండి ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి, వై లూప్ ఎప్పుడు వాడాలి అని. ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి, వై లూప్ ఎప్పుడు వాడాలి? ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి, వై లూప్ ఎప్పుడు వాడాలి? కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్న ప్రింట్ చేయాల్సినప్పుడు ఫర్ లూప్ వాడొచ్చు. ఓన్లీ ట్రూ ఉన్నప్పుడు వైల్ లూప్ వాడాలి అని అనుకుంటుంది. కండిషన్ నాకు అర్థం కదా. కండిషన్ అంటే మనం అక్కడ ఇచ్చే కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు అప్పుడు ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఫర్ లూప్ వాడాలి. ఓన్లీ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేయాల్సినప్పుడు వైల్ వాడొచ్చు. ఎందుకైనా తెలుసు కండిషన్ ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దా అని. మన కండిషన్ లేదు కదా, మన చేతిలో లేదు అది. ఎప్పుడు వాడగలుగుతాం ప్రదీప్? Um, ప్రింట్ ముందు కావాలంటే మనకి నేను ఆల్రెడీ చెప్పాను, ఇండెఫినెట్ లూప్, డెఫినెట్ లూప్. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు వైల్ లూప్ వాడుతాం అన్నాం. తెలిస్తే ఫర్ వైల్, తెలిస్తే ఫర్ వాడతాం. కరెక్ట్. రిపీట్. ఓకే, సో చెప్తా చూడండి. నువ్వు ఒక లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి, కానీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫైల్ కోసం వెయిట్ చేస్తున్నావు, ఆ ఫైల్లో ఏదో ఒక డేటా రావాలని. ఆ డేటా ఎప్పుడు వస్తుందో తెలుసా నీకు? తెలీదు. ఏదో సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ జరిగితే ఆ డేటా వస్తుంది. ఆ డేటా వచ్చేంత వరకు వెయిట్ చేయి. నీకు తెలియదు ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టైంకి వస్తుందా, ఏ టైంకి వస్తుందో తెలియదు. ఓకే, లేదా ఒక బటన్ మీద క్లిక్ చేయాలి నువ్వు. ఓకే, ఆ బటన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అది 1 minute, 2 minutes, 3 minutes నీకు తెలీదు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో నీకు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే డెఫినెట్గా లేదు, ఇండెఫినెట్గా ఉంది. వస్తుందో రాదో డౌట్ ఉంది ఇక్కడ. ఓకే, ఒక ఫైల్ రీడ్ చేయాలి, దానికి ఎక్కడ స్టార్టింగ్ తెలుసు కానీ ఎండింగ్ ఎక్కడో తెలియదు నీకు. సో నీకు ఆ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేంత వరకు లూప్ రన్ అవుతూనే ఉండాలి. అలాంటి విషయంలో మనం ఏం వాడతాం? వైల్ లూప్ వాడతాం. లేదు ఖచ్చితంగా ఇది 5 times ట్రై చేయాలి, తర్వాత క్లోజ్ అయిపోవాలి అంటే నీకు ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ 5 times అని డెఫినెట్గా చెప్తున్నాడు. ఇక్కడ ఈ లూప్ అనే 5 times రన్ అవ్వాలి అని. అలాంటి విషయాలు యూజ్ యువర్ విచ్ లూప్? ఫర్ లూప్. అర్థమైందా కాలేదా? ఇక్కడ మనం వైల్ లూప్ లో కూడా ఎగ్జాంపుల్ చూసిన వైల్ ఐ ఈజ్ ఈక్వల్ టు లెస్ ఇక్కడ రాసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, బూలియన్ స్టేటస్ ఈక్వల్ టు ఫాల్స్, వైల్ నాట్ స్టేటస్ అని చెప్పి రాశాను ఇక్కడ. సిస్టమ్ అవుట్ ఆఫ్ ప్రింట్లన్. ఓకే, ఇక్కడ చూడు నేనేం చేశాను, ఇది ట్రూ కానంత వరకు ఎగ్జిక్యూట్ అవుతానే ఉండని చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే నేను int I equal to 20. If I is equal to 20,
ఇప్పుడు చూడు, నాకు నేను ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాను ఇది. నీకు ఆ ఫైల్ ఎండ్ ఎక్కడుందో తెలియనప్పుడు ఏం చేస్తావు? ఇది ఫాల్స్ అయినంత వరకు, రీచ్ అయ్యేంత వరకు రన్ చేయని చెప్తానే ఉంటావు. ఓకే, ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వస్తుంది నీకు ఎండ్ ఆఫ్ ద ఫైల్ అని. అప్పుడు ఏమవుద్ది? కండిషన్ కాస్త ఫెయిల్ అయిపోద్ది. అసలు ఎప్పటికీ ఇంక ఫైల్ ఎండే రాలేదనుకో, లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? క్లియరా కాదా? నాట్ 100% ప్రతాప్. అంటే రైట్‌గా ఇక్కడ ఏంటంటే మనము మన హోల్ ఫర్ లూప్‌లోని ఇక్కడ వైల్ లూప్‌లో రెండిట్లో కూడా కండిషన్ అనేది పాస్ చేస్తున్నాం. అంటే ఎప్పటి వరకు చేయాలి ఇస్తున్నాం. అంటే i = 20 వరకు అయ్యి స్టేటస్ ట్రూ అవుతున్నప్పుడు, ఆ ట్రూ అయినప్పుడు ఫెయిల్ కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఫెయిల్ చేయడం కోసం పెట్టాను. ఓకే. ఓకే, మామూలు రియల్ టైం లాజిక్లో ఏమవుతుందంటే నీకు ఒక ఫైల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైల్ ఎగ్జాంపుల్ తీసుకో. పెద్ద ఫైల్ వచ్చింది ఈరోజు, నీకు 5 లైన్సే వచ్చాయి, రేపు 30 లైన్స్ వచ్చాయి, అవతల రోజు 150 లైన్స్ వచ్చాయి. అట్ సమ్ పాయింట్ అట్ ఫైల్ ఇస్ బీయింగ్ ఇంక్రీజ్. నీకు ఎండింగ్ పాయింట్ ఎక్కడైనా తెలుసు నీకు? అంటే నువ్వు ఎక్కడో ఒక చోట ఎండ్ అవుతుందో తెలుసు, నీకు ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఎగ్జాక్ట్ తెలియదు. 5 లైన్స్ అవుతుందా, 6 లైన్స్ అవుతుందా, 10 లైన్స్ అవుతుందో తెలియదు నీకు. చెక్ చేస్తూనే ఉండు, నీకు వచ్చినంత వరకు లూప్ రన్ అవుతూనే ఉండాలి. ఫర్ లూప్ అంటే ఖచ్చితంగా తెలుసు నాకు 5 లైన్స్కే ఉంటుంది, ఆ తర్వాత ఆపేసేయాలి. ఓకే. నౌ మేక్ సెన్స్. అదర్స్? Others, any questions? While executing, I will check, Pratap. Yeah. So let's see about your do while loop. It is similar to while loop. Only difference is in the beginning it will not check any condition. Okay, it is similar to while loop. Only difference is in the beginning it will not check any condition. ఎటువంటి కండిషన్ కూడా చెక్ చేద్దాం ఇది బిగినింగ్లో, స్టార్టింగ్లో. It will not check any condition in the beginning. Okay, so for the first time it will not check any condition in the second iteration. Wait, not like this. It will not check any condition for the first time. Okay, allows the compiler to execute the logic available in the body once the logic is completed. Once the logic execution is completed, then it will start checking the condition. What will happen? Then it will start checking the condition. Any questions here? Any questions? Okay, see, the syntax is going to be pretty simple.
int I equal to 1. Okay, do open parenthesis close parenthesis while I is less than or equal to 20. ఇక్కడ సెమీకోలన్ ఇస్తాం. సో ఇక్కడ ఫస్ట్ గమనించినట్లయితే ఇక్కడ ఎటువంటి కండిషన్ చెక్ చేయట్లేదు. లైన్ నెంబర్ 6 ఎవ్రీవన్ కరెక్ట్గా చూడండి. ఇక్కడ అందరూ లైన్ నెంబర్ 6లో ఇక్కడ ఎటువంటి కండిషన్స్ మనం చెక్ చేయట్లేదు, డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళిపోతున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ అని ఇస్తున్నాను. చూడండి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ అని ఇచ్చాను. అందరూ క్లియరా? ఎస్ సార్. రైట్. Yeah. సో ఇక్కడ ఎటువంటి కండిషన్ చెక్ చేయట్లేదు. చెక్ చేయకుండా డైరెక్ట్గా లైన్ నెంబర్ 7 ప్రింట్ అవుతుంది మనకి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇది కండిషన్ చెక్ చేయడానికి వెళ్తుంది. అదే నేను చెప్పింది చూడండి ఒకసారి ఇక్కడ మీకు నోట్స్లో కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ విల్ నాట్ చెక్ ఎనీ కండిషన్, allows the compiler to execute the logic available in the body. Once the logic is completed, then it will start checking the condition. ఫస్ట్ టైం ఎటువంటి కండిషన్ చెక్ చేయలేదు. నీ బాడీలో ఏవైతే లాజిక్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత ఏం చేసింది? కండిషన్ చెక్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, ఇది కూడా ఇండెఫినెట్ లూపే. బట్ ఏమవుతుందంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ కోడ్ షుడ్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్ వితౌట్ ఎనీ కండిషన్. ఎటువంటి కండిషన్స్ చెక్ చూడకుండా నీ కోడ్ అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ. ఓకే, Okay. మేక్ సెన్స్? క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ డూ వైల్ లూప్. This is about your do while loop. So let's understand about conditional statements. So conditional statements are the one which is used to alter the flow of execution. Okay, it is used to check if something is exists or not. Okay, something is valid or not, some action is happened or not. Okay, so to check or not, okay, happened or not, okay, exists or not, for all this kind of conditions, right, we use conditional statements in Java. Okay, we have different statements here. One is going to be called as simple if statement, second is going to be called as if else statement, third one is going to be called as else if statement, fourth one is going to be called as switch case. Okay, let's see about your simple if. So simple if is used to check if the condition is true or not. Simple if is going to help you to check if the condition is true or not. The syntax of if condition is if some condition open curly braces and close curly braces. You have to write your logic here only. Okay, only
if the condition is true, then the body will get execute. What will happen? The body will get executed. Okay, so let me create a new package. Int I equal to 10. If I is less than or equal to, if I is less than or equal to 20, then print system.out.println of I is less than 20. So here the condition that we have written here is, we are checking if this I is less than or equal to 20 or not. నువ్వు ఇచ్చిన I అనే వాల్యూ 20 కన్నా తక్కువ ఉందనే చెక్ చేస్తున్నావు. ఒకవేళ 20 కన్నా తక్కువగానే ఉన్నట్లయితే ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ నౌ? చెక్ ఇఫ్ దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ఫాల్స్. ఐ ఈక్వల్ టు ట్రూ. మరి ఐ కూడా చెప్పాలా? చిన్న నెంబర్ పెద్ద నెంబర్లు అంటే ఐ అనేది 20 కన్నా చిన్నదా పెద్ద? చిన్నది. ఉన్నది. ఇట్ ఈస్ ట్రూ. సో దిస్ కండిషన్ ఇస్ ట్రూ. కాబట్టి ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నేను ఐ ఈక్వల్ 100 చేశాను. ఇప్పుడు చెప్పండి, ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఆ బాడీ అనేది ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, క్లియర్? when the main simple if is not true, when the main simple if is not true, if you want to execute any other logic, when the condition is false, then use if else. ఏందమ్మది? నీ పైన స్టేట్మెంట్ కానీ ఫెయిల్ అయినప్పుడు నీకు ఏదైనా లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే యూజ్ యువర్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో int I equal to 20. Okay, if I is less than or equal to 5, okay, system.out.println I is less than or equal to 5. ఒకవేళ లేదంటే అప్పుడు ఏం చేయాలి? ఎల్స్ రాయాలి. ఈ కండిషన్ కానీ ఫెయిల్ అయిందంటే నువ్వు ఇంకేదైనా లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే, ఓకే, ఐ ఈస్ నాట్ లెస్ దెన్ 5. ఇది కాలేదు, ఈ కండిషన్ ట్రూ కాలేదు, నేను ఇంకొక లాజిక్ ఏదో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మాత్రం ఏం చేయాలి? మనం విల్ బి రైటింగ్ యువర్ ఎల్స్ బ్లాక్. క్లియరా అందరూ? ఇఫ్ ఎల్స్, ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. Yes. One second.
ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ తెలుసుకుందాం. ఎల్స్ ఇఫ్ ద మెయిన్ simple if is not true, if the main simple if is not true, if the main simple if is not true, okay, if you want to check any other condition, బాగా గమనించండి, ఇక్కడ రెండు కండిషన్స్ చెక్ చేస్తున్నాం. సింపుల్ ఇఫ్లో ఒక ట్రూ కండిషన్ చెక్ చేస్తున్నావా, అది కాకుండా అది ఫెయిల్ అయింది, అది ఫెయిల్ అయినప్పుడు ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఎనీ అదర్ కండిషన్, రైట్, దెన్ వి యూస్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. when all your conditions are failed, ఏమైంది బాగా గమనించండి ఇక్కడ, when all your conditions are failed, okay, if you want to execute some other logic without any condition, right, you can add else block at the last. Adding else block is an optional. ఖచ్చితంగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్. ఓకే, okay, int I equal to 600, okay, int I equal to 600. if I is less than or equal to 50 and ఇంకో కండిషన్ యాడ్ చేస్తాం చూడు దీనికి, అండ్ I is greater than or equal to 700. ఇక్కడ చూడండి, ఫస్ట్ I అనేది 50 కన్నా తక్కువ ఉందో చెక్ చేస్తుంది, ఆ తర్వాత I అనేది 700 కన్నా ఎక్కువ ఉందో చెక్ చేస్తుంది. ఇది ట్రూవా ఫాల్సా? ఇది ఖచ్చితంగా అవ్వాలని చెప్తున్నా. అండ్ అంటే ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా అవ్వాలి. I అనేది 50 కన్నా తక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం I అనేది 700 కన్నా ఎక్కువ ఉండాలి. ఉందా లేదా? ఫాల్స్, రెండు ఫాల్స్. సో ఒకటి ట్రూ అయింది కదమ్మా, ఉందా? రెండు ఫాల్సే కదా. ఎస్. ఓకే, ఎస్. నా ఇక్కడ ఏం చేశాను నేను, సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్లన్ I is less than 50 and greater than 700. okay, so this one condition, ఈ కండిషన్ కానీ పోయింది అనుకో, I want to check one more condition, else if I is greater than or equal to 500 and I is less than or equal to 800. okay, system dot out dot println I is less than 500 and greater than 800. ఓకే, ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి, నాకు ఇంకెటువంటి కండిషన్ లేదు చెక్ చేయడానికి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ I is less than 50 and 500 and also not greater than
700 and 800 అంటే రెండు కలిపి రాస్తున్నాను ఎల్స్ లాజిక్. ఓకే, నా ఇప్పుడు చెప్పండి నాకు ఏం అవుట్పుట్ వస్తుంది? సెకండ్ది I is less than 500 greater than 800 వస్తుంది. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా అప్పుడు, కాదా? అక్కడి వరకు ఆగిపోద్ది కదా సార్, అది కండిషన్ ఫెయిల్ ఈ అవ్వలేదు. కర్లీ బ్రేసెస్ ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నౌ సీ హియర్. Okay, now what is the output I'm going to get? Now what is the output I'm going to get? Pradeep, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు నాకు? ఇప్పుడు 16 మేడం. అనిల్, గోపి, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది? అది if 5 is less than 50 and greater than 7. ఎక్కడ రాసాము అసలు? ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అవుద్దా చూడు ఒకసారి. ఫస్ట్ ట్రూ అవుద్దా? 5 is less than 50, it's less than 50 and greater than ఫస్ట్ 7. పోయింది కదా, I 50 కన్నా తక్కువ Yeah. వదిలేసి. నెక్స్ట్ ఇక్కడ చూడు, I is greater than 500 ఉందా? is greater than 500. ఓకే, నెక్స్ట్ కండిషన్ చెక్ చేయ. ఇప్పుడు I less than or equal to false, ఇది పోయింది. అప్పుడు ఎక్కడ else will do. బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. I is not less than 50 and 500 and also not greater than 700 and 800. Clear? Yes, yes, sir. Okay, now int I equal to 6 వచ్చింది. నాకు ఒకవేళ I వాల్యూ 1 నుంచి 7 లోపల కానీ ఉన్నట్టయితే, 1 నుంచి 7 లోపల ఉన్నట్టయితే దాని రెస్పెక్టివ్ వీక్ ప్రింట్ చేయాలి, లేదంటే ఇన్వాలిడ్ అని ప్రింట్ చేయాలి. ఓకే, సో సీ హియర్, ఇఫ్ I ఈక్వల్ టు 1, రెండు నంబర్స్ని కంపేర్ చేయాలంటే ఏం చేయాలి మనం? డబుల్ ఈక్వల్స్ టు వాడాలి. ఆల్రెడీ చెప్పాను మీకు, రెండు నంబర్స్ని కంపేర్ చేయాలంటే డబుల్ ఈక్వల్స్ టు వాడాలి. ఇఫ్ I ఈక్వల్స్ టు 1 దెన్ సిస్టమ్ డాట్ అవుట్ println ఏం వాడతాం మనం? మండే అని వాడతాం. ఓకే, నెక్స్ట్ వన్, ఎల్స్ ఇఫ్ I ఈక్వల్ టు 2 we use it as Tuesday. I equals to 3 we call it as Wednesday. I equal to 4 we call it as Thursday. I equal to 5 we call it as Friday. I equal to 6 we call it as Saturday. I equal to 7 we call it as Sunday. ఓకే, ఇవి ఏవి కాలేదనుకో మనం ఎప్పుడు ఏం చేస్తాం? మనం ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ println ఇన్వాలిడ్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. we call it as invalid. Now tell me, ఇప్పుడు I equal 6 వస్తే నాకు ఏమొస్తుంది? సాటర్డే. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఆ తర్వాత ఈ కండిషన్, ఆ తర్వాత ఈ కండిషన్, అట్లా ఎప్పుడు దాకా వెళ్తుంది? నీ కండిషన్ ట్రూ అయినంత వరకు ఎవ్రీ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. Yes. ఈజ్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్. ఇట్లా కండిషన్స్ రాసుకుంటూ వెళ్తామా? రాయకూడదు కదా. సో దాని బదులు మనకి ఈ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని ఓవర్కమ్ చేయడం కోసం వీ హ్యావ్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్ కాల్డ్ యాజ్ స్విచ్ కేస్. ఏంటది? స్విచ్ కేస్. ఓకే, ఇంట్ I ఈక్వల్ టు 4 అని ఇచ్చాను. స్విచ్ కేస్ ఆఫ్
ఐ. సో ఇక్కడ ఏం చేయాలంటే స్విచ్కి మనం నీకు కావాల్సిన ఇక్కడ పైన వస్తున్న ఇన్పుట్ ఏదైతే ఉందో అది పాస్ చేయండి. ఓకే, సో ఈ స్విచ్ కేసులో సింటాక్స్ ఎలా ఉంటుందంటే కేసెస్లో ఉంటుందమ్మా, కండిషన్స్ కాదు. కేసు ఇస్ నథింగ్ బట్ యువర్ కండిషన్. కేస్ 1, ఒకవేళ నువ్వు ఇచ్చిన ఇన్పుట్ 1 గానే అయితే నాకు system.out.println ఆఫ్ మండే అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్విచ్ కేసులో బ్రేక్ అనేది ఒక కేసు అయిపోగానే బ్రేక్ అనేది ఖచ్చితంగా రాయాలి, ఒక లాజిక్ అయిపోగానే బ్రేక్ అనేది ఖచ్చితంగా రాయాలి. కేస్ 2 system.out.println ఆఫ్ Tuesday. Case 3, it should going to be Wednesday. Case 4, it will be called as Thursday. Case 5, it will call it as Friday. Case 6 will be call it as Saturday. Case 7 we call it as Sunday. ఓకే, ఒకవేళ ఈ కేసెస్ ఏది కూడా ట్రూ కాలేదనుకోండి, ఇఫ్ నన్ ఆఫ్ దిస్ కేసెస్ ఆర్ గోయింగ్ టు బి ట్రూ, దెన్ వీ హ్యావ్ ఎ బ్లాక్ కాల్డ్ as డిఫాల్ట్ బ్లాక్. మనకు అక్కడ ఎల్స్ బ్లాక్ ఎలాగైతే ఉందో ఇక్కడ మనకి డిఫాల్ట్ బ్లాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యూ కెన్ రైట్ యువర్ డిఫాల్ట్ లాజిక్, ఏది కేసెస్ కానీ ట్రూ కాకపోతే ఏమవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ స్విచ్ కేసు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏమైతే వాల్యూ ఇచ్చారో i = 4, దీనికి మ్యాచింగ్ కేసు ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. డైరెక్ట్గా వెళ్ళి ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కేసు 1 కానీ కేసు 2 కానీ కేసు 3 కానీ ఎప్పుడు కూడా చెక్ చేసుకోదు. అది డైరెక్ట్గా దాని మ్యాచింగ్ కేసు కానీ ఉంటే ఆ కేసు ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ లేదనుకోండి డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్లియరా? అంటే ప్రతాప్, ఇప్పుడు మనకి ఈ కేసులో డైరెక్ట్ గా స్విచ్ అవుతుంది అనుకున్నప్పుడు let's say మనం i = 7 అని ఇచ్చామనుకున్నాం, నేను 3 దగ్గర బ్రేక్ పెట్టలేదు. అప్పుడు అన్ని కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు చూడు 4 దగ్గర నేను బ్రేక్ తీసేసాను, 5th కేసు కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నాకు ఇప్పుడు థర్స్డే ఫ్రైడే 2 ప్రింట్ అయిపోతాయి. ఓకే, క్లియరా? క్లియరా కదా? యా, ఓకే, సో రైటింగ్ బ్రేక్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ ఎనీ క్వశ్చన్స్? మరి నాకు రాత్రి ఒకడు ఫోన్ చేశాడు. ఓకే, నీకు ఎంత కావాలి చెప్పు, అంత ఇస్తాను, నాకు అర్జెంట్ జాబ్ ఇచ్చేసాను. అమ్మ కంపెనీలు ఎవడు పెట్టలా ఇక్కడ. ఓకే, అడగంగానే జాబ్ రావడానికి. ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్ అండ్ ఆస్కింగ్ జాబ్ ఈజ్ ఏ బిగ్ ఫెయిల్యూర్. కొంచెమైనా ఎఫర్ట్ పెట్టకుండా నాకు జాబ్ ఇచ్చేయండి అంటే ఎవ్వరు ఇవ్వలేరు. ఒకవేళ అట్లా ఇస్తారన్నా నమ్మొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఐ నో ద పొజిషన్స్ ఆర్ నాట్ వెల్ అవుట్ సైడ్, పొజిషన్స్ ఓపెన్ అవ్వట్లా. ఓకే, ఏదో ఒక రీజన్ మీద పెట్టుకొని ఒక ఫినాన్షియల్ రీజన్ చూపించి నాకు జాబ్ కావాలి అనేది మాత్రం చాలా తప్పది. మళ్ళీ కూడా చెప్తున్నా, నీకు డబ్బులు లేకుండా దేనికి కూడా కమిట్మెంట్ ఇవ్వద్దు. డబ్బులు లేకుండా ఆ డబ్బులు పెట్టుకొని నువ్వు చేయలేని దానికోసం ప్రయత్నం చేయొద్దు. నువ్వు ముందు ఎస్టిమేషన్ వేసుకో, నేను చేయగలుగుతానా లేదా అని. నేను చేయగలిగితేనే దిగండి, లేకపోతే దిగద్దు. ఓకే, హీ ఇరిటేటెడ్ మీ ఎ లాట్ ఎస్టర్డే. వాడు కాకుండా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో ఫోన్ చేయించాడు నాకు రాత్రి. ఆ 4 lakhs 5 lakhs కానంటే హీఈస్ నాట్ క్యాపబుల్. అంటే లాస్ట్ 2 years నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు, రావట్లా. ఎందుకు రావట్లా? నువ్వు ఎప్పుడో కూర్చొని చదివితే వస్తుంది, చదవకుండా కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అదేమంటే ఆ ట్రైనర్ బాగా చెప్పలా, ఈ మేడం బాగా చెప్పలేదని. మరి ఆ క్లాస్లో అందరికీ వస్తున్నాయి, వీడికి ఎందుకు రావట్లేదు?
నేను అదే చెప్పాను అతను వాళ్ళకి. నీ దగ్గర 2 లక్షలు 3 లక్షలు కానీ ఉందంటే JN2 సెంటర్లో కాఫీ షాప్ పెట్టినా కూడా విల్ గెట్ మోర్ దెన్ 2 lakhs ఇన్ 6 months. మళ్ళీ చెప్తున్నాను, కొంచెమైనా ప్రయత్నం చేయకుండా, కొంచెం కూడా చదవకుండా నేను లోపలికి వెళ్ళిపోతాను, సర్వే అయిపోతాను, అదే అపోహ. అన్ని కంపెనీస్ 5 days మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని చెప్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ రమ్మంటున్నారు. నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని పని చేయాలి. నువ్వు పని చేయకుండా నేను వాళ్ళతో సపోర్ట్ తీసుకుంటాను, వీళ్ళతో సపోర్ట్ తీసుకుంటానంటే కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ లాంగ్ టైం. ఈరోజు జాబ్ చేస్తున్నారో వాళ్ళు అడగని చెప్తారు. సెకండ్ థింగ్, నీ కమ్యూనికేషన్ లేకుండా నువ్వు లోపలికి వెళ్ళినా కూడా యూ కెన్ నాట్ సర్వైవ్ దేర్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషే కదమ్మా. సో హౌ యూ వెల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ టు సమ్వన్. రేపు నీకు ఏదైనా రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ కావాలి, నువ్వు అవతల వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు దాన్ని? నీ రైటింగ్ తెలిసి ఉండాలి నీకు. ఒక లీడ్తో నువ్వు ఎలా మాట్లాడుతూ తెలియాలి, ఒక డైరెక్టర్తో ఎలా మాట్లాడుతూ తెలియాలి. బిహేవియర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు సర్వైవ్. ఇవేమి తెలియకుండా మా అబ్బాయికి జాబ్ ఇచ్చేయండి, మా అమ్మాయికి జాబ్ ఇచ్చేయండి అంటే ప్రతాప్ గారు ఇక్కడే కంపెనీ పెట్టుకోలేదు తల్లి. ఓకే, నేను అడిగని చెప్తాను, నేను ప్రాక్సీ చేస్తా. అది కూడా ఎప్పుడు చేస్తాను? నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వాడు లోపలికి వెళ్ళగలుగుతాడు, చేయగలుగుతాడు అంటే నేను చేస్తున్నా, లేకపోతే చేయట్లా. ఆ డబ్బులు నాకనే వచ్చినా కూడా దగ్గర నిలబడవు, వెళ్ళిపోతాయి. ఓకే, సో డోంట్ ట్రై టు ఐడెంటిఫై సమ్ రాంగ్ రూట్స్ టు గెట్ ఇన్ టు ద జాబ్. ఫేక్ పెట్టండి. ఎప్పుడు ఫేక్ పెట్టాలి? చదివిన తర్వాత 1, 2, 3 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చి, నమ్మకం వచ్చి నేను బతకగలుగుతానంటే వెళ్ళండి. లేకపోతే డబ్బులు ఏదో వేస్ట్ చేసుకోబాకండి ఎక్కడ కూడా. అగైన్ ఐమ్ టెల్లింగ్. Okay, so there are so many fraudulent companies are there outside which is catching the money now. రీసెంట్లీ ఒక స్కామ్ బయటపడింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రదీప్ అనుకోండి, ఎక్కడి నుంచో వచ్చాడు, యూఎస్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు, ఆ డబ్బులు సంపాదించలేకపోయాడు. కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది. సో ప్రతాప్ అని కలిశాడు. ఈ ప్రతాప్ ఏం చేశాడు, ఈ ప్రదీప్ చేత కంపెనీ ఓపెన్ చేపిస్తాడు. ఎక్కడో చోట XYZ సొల్యూషన్స్ అని, మాదాపూర్లోనే, హైటెక్ సిటీలో ఎక్కడో. మేమిద్దరం ఏం చేస్తాం, గోపి అని తీసుకోపోయి ఒక హెచ్ఆర్ని పెడతాం అక్కడ. వీడేం చేస్తాడు, ఈ లింక్డ్ఇన్లో జాబ్స్ కోసం ఓపెన్ టు వర్క్ అని పెట్టుకుంటారు చూసావా, అట్లాగా కొన్ని లింక్డ్ఇన్లో నౌకరీలు అన్ని ప్రొఫైల్స్ ఎత్తుక్కుంటూ వస్తాడు. ఎత్తుక్కొని ఎవరికైతే ఫేక్ పెట్టుంటాడో కొన్ని కంపెనీస్ ఉంటాయి, బక్వాస్ కంపెనీస్, చూడంగా చెప్పచ్చు మనం ఇది ఖచ్చితంగా ఫేకే అని. ఎలా ఉంటాయంటే గూగుల్లో మనకి కంపెనీ పేరు కొట్టంగానే కింద ఫేక్ అని పడుతుంది మనకి. సో ఈ గోపి అయిన వాడి దాంట్లో సిద్ధహస్తుడు, అన్నీ కనుక్కుంటాడు, చూస్తాడు, నీట్గా కనుక్కుంటాడు. అవన్నీ కనుక్కున్న తర్వాత వాడికి నెంబర్ ఆల్రెడీ ఉంటుంది కదా వీడి దగ్గర. వీడు ఆల్రెడీ రిక్రూటర్ దగ్గర లాగిన్ అయి ఉంటాడు డబ్బులు కట్టి. ఆ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు, ఏదో డమ్మీ రౌండ్ పెడతాడు అక్కడికి. నేను ఏదో క్వశ్చన్ అడుగుతాను, ఫెయిల్ చేస్తాను. మళ్ళీ ఇదే గోపి అయిన వాడి లైన్లోకి పోయి, నువ్వు సరిగ్గా చేయలేదు, బట్ నీకు జాబ్ అవసరం లాగుంది, నేను ఏదో విధంగా హెల్ప్ చేస్తాను అంటాడు. అక్కడ కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి మనం ఈజీగా నమ్మేస్తాం వాడిని. సో ఈ గోపిని తెచ్చింది ఎవరు, ఈ ప్రతాప తీసుకొచ్చాడు అక్కడ లోపలికి. సో ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత, నువ్వు నాకు 3 lakhs కానీ 4 lakhs కానీ ఇస్తే నేను జాబ్ సెట్ చేస్తానంటాడు. ఓకే, సో నువ్వు 3 lakhs 4 lakhs వాడికి ఇచ్చావు, జాబ్ సెట్ చేసాడు, లోపలికి వచ్చాడు. నాకేం చెప్పుంటాడు తెలుసా, నీ పక్కనే కూర్చోబెట్టుకో, నీ పక్కనే జాబ్ పని చేయించవచ్చు చేత, 2 days చూడు 3 days చూడు, పర్ఫార్మెన్స్ లేదని మనం ఫైర్ చేసేద్దాం అంటాడు. సో ఇదే జరుగుతుంది తల్లి బయట. ఇప్పుడు బయట మార్కెట్ అంతా హ్యాపీ ఫ్లో అయితే లేదు. సో కంపెనీ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఆ కంపెనీ పాస్ట్ హిస్టరీ చూడండి. అట్లీస్ట్ ఆ కంపెనీ ఆపరేషన్ విత్ 10 years మినిమం ఉండాలి. 2-3 years కంపెనీ అని కానీ హిస్టరీ కానీ కనిపిస్తే నెవర్ సైన్ అప్ ఫర్ దోస్ కంపెనీస్. స్టార్టప్స్ ఉన్నాయి, నేను స్టార్టప్స్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ చూడండి 5 employees 7 employees అలా ఉంటే చూడొద్దు ఎప్పుడు కూడా. అట్లీస్ట్ గ్లాస్ డోర్లో మీకు 200+ రివ్యూస్, జెన్యూన్ రివ్యూస్ రాసి ఉండాలి. ఇప్పుడు ఆ రివ్యూస్ కూడా మనం నమ్మలేం. ఇక పెద్ద ఫేక్ మాఫియా నడుస్తుంది బయట ఇప్పుడు. ఈ వాట్సాప్లో వీటిల్లో ఒక రివ్యూ కానీ రాస్తే 10 రూపాయలు, ఒక రివ్యూ రాస్తే 100 రూపాయలు, ఒక రివ్యూ రాస్తే 200 రూపాయలు ఇస్తేనే మాఫియా పెద్ద రెడీ అయిపోయింది. సో బెస్ట్ సోర్స్ వచ్చి లింక్డ్ఇన్లో ఆ కంపెనీ స్టాండర్డ్స్ చెక్ చేయండి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో.
సో ఎంతమంది ఫాలోయింగ్ ఉంది కంపెనీకి అవి మినిమం చెక్ చేసుకోండి. అవేం చెక్ చేసుకోకుండా మాత్రం ముందుకు వెళ్ళొద్దు. ఓకే, సో ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఈస్ డోంట్ ఫైండ్ ఎనీ ఇల్లీగల్ థింగ్ విచ్ ఇన్ ఎ రాంగ్ వే. ఇట్ విల్ హర్ట్స్ ఏ లాట్. తొందరపడి మాత్రం పీపుల్ ఆర్ దేర్ టు క్యాష్ యువర్ సెంటిమెంట్, పీపుల్ ఆర్ దేర్ టు క్యాష్ యువర్ ఎమోషన్స్. క్లియరా ఎవ్రీవన్? Hope you guys won't do that. Yeah, brother. Fine. Okay, chalo. So do this. Tomorrow we'll see about your string methods. String methods start చేద్దాం. Next 3-4 days we'll be working on strings only. Okay. Okay, brother. Thank you.